సార్ వీళ్ళందరినీ ఎప్పుడో తెచ్చిండాల్సింది ఎవరికి ఎవరు పరిచయం సార్ ఎప్పుడో వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసిండాల్సింది సార్ సార్ తీసుకో పాంప్లెట్
ఆయన మళ్ళీ రెండు సైకిల్ రెండు సైకిల్ బస్సు చాటి ఫ్రీ ఆనందికి పోవచ్చు, శ్రీశైలం పోవచ్చును. చూడనా ఇక్కడ లింగమ్మ గారి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు పబ్లిక్ మీటింగ్ మనం ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నాం. మరి ఇప్పుడు మీటింగ్లో మనం ఇక్కడ ఎన్నికలకు రావాల్సిన కార్యక్రమానికి కారణాలు తెలియజేయడం జరిగింది. ఇందాక సూపర్ 6 గురించి వివరణగా చెప్పడం జరిగింది. ఎవరు తులసిరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఎందుకు రావాలా, జగన్ ప్రభుత్వం ఎందుకు పడిపోవాలా, ఎందుకు రాకూడదు దాని విషయాన్ని గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. జగన్ గారు అధికారంలో వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచిండు, ఇండ్ల పన్ను పెంచిండు, తాగునీటి సమస్యల గురించి పట్టించుకోవడం లేదు, రాష్ట్ర అభివృద్ధి కూడా పడిపోయింది. అదేవిధంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫియరెన్స్ అయిపోయింది. అది మైండ్స్ కానీ ఇసుక కానీ అన్ని దోపిడీ జరుగుతూ ఉంది. రాష్ట్రం అంతా దోపిడీ. రాష్ట్రం ఎక్కడైనా అభివృద్ధి చెందిందంటే ఎక్కడ అభివృద్ధి. అసలు మనం ఏ జిల్లాలో ఎక్కడ ఉన్నామో మన దేశం, మన రాష్ట్రానికి మనం ఇదే రాష్ట్రాలకు పోతే మేము సొంతంగా మాలాంటి వాళ్ళం కూడా మేము ఎక్కడైతే మేము హైదరాబాద్ వాళ్ళం, హైదరాబాద్ వచ్చిన వాళ్ళం అని చెప్పుకుంటా ఉన్నాం. ఆ సిగ్గు ఎందుకంటే మనకి అమరావతి అనేది క్యాపిటల్ తీసేసాడు ఆయన. రెండవ రోజే ప్రజావేదిక అని చెప్పి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడడానికి, అధికార సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రజావేదికను ఆయన ఏర్పాటు చేస్తే, ఆ ప్రజావేదిక చంద్రబాబు గారి సొంత డబ్బుతో కట్టినట్టు, ఆ స్థలం చంద్రబాబు గారి సొంతమైనట్టు ఆయన భావించి దాన్ని పౌడగొట్టింది. 9 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఎవరు చెప్పుకున్నారా ఆ పని? మన ప్రభుత్వ సొమ్ము, అది ప్రజల సొమ్ము, మీ సొమ్ము, మన సొమ్ము. అది ఎంత దాన్ని దారాదత్తం చేసి దాన్ని ప్రొక్లేతో లాగి పరిచాడు. ఇక్కడ మెటీరియల్ అక్కడ పడిపోయింది. దాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం ఏం కార్యక్రమం చేయాలా? ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచించాలి. ఉదయం లేస్తాను ముఖ్యమంత్రి గారు ప్రజలకు నీరు సదుపాయాలు ఉన్నాయి, వ్యవసాయానికి నీరు పొందుతారా లేదా, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో వారికి ఉపాధి కలుగుతుందా లేదా, మంచి ఏమి చెడ్డేమి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. ప్రతిరోజు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఉదయం లేస్తారే 5 గంటల ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ ఉదయాన్నే లేచి వాళ్ళు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏది ముఖ్యమైన అధికారులు ఎవరుతున్నారో ప్రిన్సిపల్ సెక్రటరీస్ పిలిపించి కూర్చొని మాట్లాడి రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచిస్తారు. ఇంటెలిజెన్స్ ఐజీని పిలిపించి రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడ మత కళాలు జరుగుతున్నాయి, ఎక్కడ హత్యలు జరుగుతున్నాయి, దాని గురించి వివరంగా ఆయన తెల్లవారుతారు 5 గంటలకు వచ్చి ఇంటెలిజెన్స్ ఐజీ చెప్తాడు ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా కరెంటు దుస్థితిని గురించి అదిగాక మళ్ళీ ఇంకొక అధికారి వచ్చి రాష్ట్రంలో ఆదాయం ఇంత వచ్చింది, ఇంత పడిపోయింది, ఈరోజు ఇంత ఆదాయం రావాల్సింది, మనకి ఇంత ఆదాయం రాదు, మన ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకి ఇవ్వాలా అని ఇంత డబ్బు రాలేదని అన్ని రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారు డైరీ పోయి ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునేవాడు. ఇది అసలు తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు తాగడానికి చాలా దారుణంగా ఉంది. ఆ రోజు గుట్ట బావులు కూడా లేవు. బావుల్లో దిగుడు బావుల్లో కానీ చేదుకొని నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారి గుట్ట బావులు ఎక్కువ వేసి భూజగర్భజాలను పైకి తీసి మనకు నీళ్ళు ఇచ్చి ఓవరిచ్చే ట్యాంక్ కట్టించి ఎన్టీ రామారావు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ పుండరి గారి కూడా పాపం మాట్లాడాలి. చాలా సమస్యలు ఉన్నాయి గ్రామ సమస్యలు, దాని గురించి మాట్లాడదాం. పుండరి గారి నాయకత్వంలో ఏం బాధపడాల్సిన అవసరం లేదు. జరిగేది జరుగుతుంది. బట్ ఏం భయపడకు, నీ వెనకాల ప్రజలు ఉన్నారు, పార్టీ ఉంది. అదిగాక మనం మంచి పనులు చేయాలి ఒక దృక్పథం సంకల్పం నేను ఉన్నప్పుడు ఎవరేం చర్చలేరు. కాబట్టి మనకు ముందుకు సాగుదాం. జయముని చేమరా భయం లేదన్నట్టుగా ముందుకు సాగుదాం. మనమేం భయం లేదు. కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మనకు ఇప్పుడు జరగబో కార్యక్రమాలలో మనకు 6 పథకాలు 6 పథకాలు పెట్టడం జరిగింది. దానిలో మొట్టమొదటిది గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఆల్రెడీగా బస్సులు మీకు ఎప్పటికి కూడా కర్నూలు జిల్లా అంతా కూడా
మీకు ఫ్రీగా ఉండేటట్టు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు రైతు భరోసా కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి కింద డిగ్రీ చదువుకునే విద్యార్థులకు అందరికీ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని బీసీలకైతే 50 సంవత్సరాల నిండుదాన్ని 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ నుంచి 60 సంవత్సరాల వరకు కూడా నెలకు 1,500 రూపాయలు వేయడం జరుగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వారికి అందరికీ కూడా 4,000 రూపాయలు పింఛన్ వేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ ఎన్నో రకంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని మనకు చంద్రబాబు నాయకత్వాన్ని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మన ఎన్నిమిడి ఫరూక్ గారిని మంచి మెజార్టీతో అగ్నే బైరెడ్డి శబరి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకునే దానికి ముందుకు రావాలని కోరుకుంటూ పసలపాడు గ్రామానికి విచ్చేసినటువంటి నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నమిడి ఫరూక్ గారికి, అలాగే మండల నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పసలపాడు గ్రామ సమస్యలు రోడ్లు కానీ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ పసలపాడు సమస్య 2 ఎస్సీ కాలనీలకు ఇళ్ల స్థలాలు కావాలా. ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క చిన్న ఇంట్లో 2-3 ఫ్యామిలీలు కూడా ఉంటున్నాయి. 2 ఎస్సీ కాలనీలకు ఇళ్ల స్థలాలు కావాలా. అలాగే బీసీలకు లాస్ట్ టైము ఒక 45 మాత్రమే పంచగలిగినాము. ఇంకా ఇళ్ల స్థలాలు కావాలా బీసీలకు, వాళ్ళకు కూడా బీసీలకు కూడా ఇళ్ల స్థలాలు కావాలా. పరమడిజేనుకు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అయితేనేమి, నారా లోకేష్ గారు వచ్చినప్పుడు అయితేనేమి పరమడిజేనులకు బ్రిడ్జ్ అడిగినాము. అప్పుడు బ్రిడ్జి ఎస్టిమేషన్ కూడా అయిపోయింది. డిఈ చిన్నపరెడ్డి గారు చేసినాము, అన్నీ చెప్పినారు. కాకపోతే అనివార్యకరం వల్ల గవర్నమెంట్ లేకపోవడం వల్ల తర్వాత దాన్ని ఏం చేయలేకపోయినాము. మేము ఆ పరమడిజేనికి పోవాలంటే మా ఊరి గ్రామ ప్రజలు 5 నుంచి 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగిపోవాలి సార్. కాయలు కాసే చెట్టునే కొడతారు కానీ కాయలు కానీ చెట్టును కొట్టరు కదా సార్ ఎవరే కానీ. కాయలు కాసే చెట్టును కొడతారు కానీ కాయలు కానీ గొడ్డు చెట్టుని ఎవరు కొట్టరు కదా సార్. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, పసలపాడు గ్రామంలో ఇంతవరకు సీసీ రోడ్లు కానీ ఏదన్నా కానీ వేసారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ను మనం ఎమ్మెల్యే గెలిపించుకొని డాక్టర్ బైరెడ్డి శబరి గారిని ఎంపీగా గెలిపించుకున్న తర్వాత మన పసలపాడు గ్రామ సమస్యలు మొత్తం నేను సార్ చెప్పినాను. సార్ ఖచ్చితంగా గెలుస్తాడు, డిప్యూటీ సీఎం అవుతాడు. పసలపాడు గ్రామానికి ఖచ్చితంగా పనులు చేపిస్తాను, దాంట్లో ఎలాంటిది లేదు. ఖచ్చితంగా పనులు మొత్తం చేపిస్తా. ఎస్సీ కాలనీలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా, బీసీ కాలనీకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా, పసలపాడులో పరమడిజేనులకు ఖచ్చితంగా బ్రిడ్జి చేపిస్తా. ఇవే సార్ మా సమస్యలు ఉండేది. ఇది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చేసి తీరాలి సార్. అది సార్ నా ముఖ్యమైనవి. ఇంతటితో ముగించుకుంటాను సార్.